హలో అండి. ఇవాళ క్యాన్సర్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఆఫెన్ నెగ్లెక్టెడ్ సిమ్టమ్ వెయిట్ లాస్. అంటే అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ వెయిట్ లాస్. ఇదొక వార్నింగ్ సైన్ లాంటిది. ఈ అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ వెయిట్ లాస్ గురించి తెలుసుకుందాం. అసలు దీని డెఫినిషన్ ఏంటి? ఎంత అమౌంట్ ఆఫ్ వెయిట్ లాస్ అనేది సిగ్నిఫికెంట్? అసలు ఈ వెయిట్ లాస్ అనేది క్యాన్సర్‌లో ఎందుకు అవుతుంది? ఎర్లీగా ఎలా డిటెక్ట్ చేయొచ్చు అనేది ఇవాళ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ అసలు అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ వెయిట్ లాస్ అంటే ఏంటి? అంటే మీ ప్రమేయం లేకుండా 5% ఆఫ్ యువర్ బాడీ వెయిట్ 6 మంత్స్ టు 1 ఇయర్‌లో మీకు వెయిట్ లాస్ అవుతే గనక దాన్ని అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ వెయిట్ లాస్ అంటాం. మీ ప్రమేయం లేకుండా అంటే మీరు ఫుడ్‌లో ఎలాంటి రెస్ట్రిక్షన్ లేకుండా లేకపోతే ఎక్సర్సైజ్ చేయకుండా ఇవి 2 లేకుండా కూడా 5% ఆఫ్ యువర్ బాడీ వెయిట్ లాస్ అవుతే గనక దాన్ని అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ వెయిట్ లాస్ అంటాం. సో సపోజ్ మీకు 100 కిలోలు ఉన్నారనుకోండి, అందులో 5 కేజెస్ ఏం చేయకుండా వెయిట్ లాస్ అయితే కనుక డెఫినెట్గా అది వన్ ఆఫ్ ద వార్నింగ్ సైన్ ఆఫ్ క్యాన్సర్ అని చెప్పుకోవాలి. సో అసలు ఇది ఎందుకు వస్తుంది అంటే దీనికి ముఖ్యంగా 4 కారణాలు ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసి ఇంక్రీజ్డ్ మెటబాలిక్ రేట్. అంటే క్యాన్సర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే బాడీలో మీరు రెస్టింగ్ ఫేజ్లో ఉన్నా కూడా క్యాలరీస్ ఎక్కువ బర్న్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈజ్ ఇంక్రీజ్డ్ మెటబాలిక్ రేట్ అంటాం. సెకండ్ వచ్చేసి ఎపటైట్ లాస్. అంటే మామూలుగా మనకి ఎప్పుడైనా ఆకలి వేసిందనుకోండి, సో అప్పుడు మనకి బాడీ బ్రెయిన్కి సిగ్నల్ ఇస్తుంది, తినమని చెప్తుంది అనమాట. సో ఒక పాయింట్ అయ్యాక తిన్నాక మళ్ళీ ఆటోమేటిక్గా మనకి అది సరిపోతుంది అనమాట. స్టాప్ సిగ్నల్ అనేది వస్తుంది. ఈ సిగ్నల్స్ని యాక్చువల్గా బ్రేక్ చేస్తుంది ఈ క్యాన్సర్ సెల్స్. కొన్ని పదార్థాలు రిలీజ్ చేసి అవి ఈ ఎపటైట్ సిగ్నల్స్ని బ్రేక్ చేస్తుంది అనమాట. సో దానివల్ల ఆకలి అనేది వేయకపోవటం వలన కూడా ఈ వెయిట్ లాస్ అనేది ఉంటుంది. థర్డ్ రీజన్ వచ్చేసి న్యూట్రియంట్ యూటిలైజేషన్. అంటే మన బాడీకి గ్లూకోజ్ కావాలి, క్యాన్సర్కి కూడా గ్లూకోజ్ కావాలి. అయితే క్యాన్సర్ 200 టైమ్స్ ఎక్కువ గ్లూకోజ్ తీసుకుంటుంది. సో ఎప్పుడైతే మనం ఏవైతే తింటామో అది గ్లూకోజ్కి కన్వర్ట్ అయ్యాక ఆ గ్లూకోజ్ అంతా కూడా క్యాన్సర్ పీల్చుకోవటం వల్ల మామూలు హెల్దీ టిష్యూస్కి ఎనర్జీ లేకుండా అయిపోతుంది అనమాట. దానివల్ల కూడా మనకి ఈ వెయిట్ లాస్ అనేది చూస్తాం. ఫోర్త్ రీజన్ వచ్చేసి ఇన్ఫ్లమేషన్. అంటే క్యాన్సర్ ఉన్నప్పుడు బాడీ రెస్పాన్స్ చేయటం వలన ఒక ఇన్ఫ్లమేషన్ లాంటి స్టేట్ ఉంటుంది. దీన్నే వాతం అంటాం. దీనివల్ల ఏమవుతుంది అంటే మజిల్ ఇంకా ఫ్యాట్ రెండు కూడా బ్రేక్ డౌన్ అయిపోయి మనకి ఈ వెయిట్ లాస్ అనేది చూస్తూ ఉంటాం అన్నమాట. సో కొన్ని సందర్భాల్లో ఇదేంటి అంటే మిగతా ఏ సిమ్టమ్స్ లేకుండా వెయిట్ లాసే ఫస్ట్ సిమ్టమ్గా కూడా కనిపించవచ్చు. ఇది ఎందుకంటే మన క్యాన్సర్ కాజ్ చేయటం వలన ఒక బయోకెమికల్ చేంజెస్, మెటబాలిక్ చేంజెస్ బాడీలో అయ్యి మిగతా సిమ్టమ్స్ కన్నా కూడా ముందుగా మనకి వెయిట్ లాస్ కనిపించే అవకాశాలు ఉంటాయి. ఇవి ముఖ్యంగా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లోను, ఈసోఫాగస్ అన్నవాహిక క్యాన్సర్లో, స్టమక్ క్యాన్సర్లో, లంగ్ క్యాన్సర్లో, లింఫోమాలో ఇందులో మనం కామన్గా చూస్తూ ఉంటాం అనమాట. మిగతా ఏ క్యాన్సర్లో కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి కానీ వీటిల్లో మనకి కామన్గా చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు ఈ వెయిట్ లాస్ని మనం ఎలా ఎర్లీగా గుర్తించాలి అంటే ఫస్ట్ రెగ్యులర్ వెయిట్ చెకప్స్ అనేవి చేసుకోవాలి. అంటే మామూలుగా ఉన్నా కూడా మీరు ఎవ్రీ 2 to 3 మంత్స్కి మీ వెయిట్ అనేది చెకప్ చేసుకోండి. మీ ఫుడ్ రెస్ట్రిక్షన్ లేకుండా లేకపోతే ఎక్సర్సైజ్ చేయకుండా 5% కన్నా ఎక్కువ వెయిట్ లాస్ ఉంటే కనుక డెఫినెట్గా అది ఒక కన్సర్న్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మీ ఎపటైట్. అంటే మీకు ఆకలి వేసే విధానంలో మార్పులు వస్తున్నాయి. అంటే అంతకుముందు బాగా తినేవాళ్ళు ఇప్పుడు ఆటోమేటిక్గా కొద్దిగా తింటేనే పొట్ట ఫుల్గా అవ్వటము, లేకపోతే అసలు స్కిప్ చేస్తున్నారు మీల్స్, ఎలాంటి రీజన్ లేకుండా అంటే కూడా ఒకసారి మనం డాక్టర్కి చూపించుకోవాలి. ఈ ఆకలి వేయకపోవటంతో పాటు ఇంకేమైనా సిమ్టమ్స్ ఉన్నాయంటే ఫెటిగ్. అంటే విపరీతమైన అలసట ఉండటం, లేకపోతే మీ బోవెల్ హ్యాబిట్స్లో చేంజెస్. అంటే అంతకుముందు నార్మల్గా మోషన్ వెళ్ళిన తర్వాత కాన్స్టిపేషన్ అవటం, లేకపోతే ఎక్కువగా డయేరియా ఉండటం, లేకపోతే స్టూల్స్లో బ్లడ్ పడటం, ఇలాంటివి ఏమన్నా ఉన్నా కానీ వెంటనే మనం డాక్టర్ని చూపించుకోవాలి. సో ఇవన్నీ ఏమన్నా సిమ్టమ్స్ మీకు కనిపిస్తే కనుక వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేస్తే కనుక ఎర్లీ స్టేజ్లో మనం క్యాన్సర్ని డిటెక్ట్ చేసుకుని నయం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.